హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మ్ బీట్. నేను మీ అనుష. కొన్ని సినిమాలు తీసేటప్పుడు ఎటువంటి అంచనాలు లేకుండా వస్తాయి, కానీ అవి రిలీజ్ అయ్యాక ప్రేక్షకులు ఆ సినిమాలకు బ్రహ్మరథం పడతారు. అలాంటి సినిమాయే 1982లో విడుదలైన డిస్కో డాన్సర్. దీన్ని సినిమా అనే కంటే ఒక సంచలనం అని అనాలేమో. ఎందుకంటే ఈ సినిమా మిథున్ చక్రవర్తిని రాత్రికి రాత్రి స్టార్ హీరోని చేసేసింది. ఇందులోని పాటలు, డాన్స్ స్టెప్పులు, కథ అన్ని ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ అక్కడక్కడ వినిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా కోయి యహా నాచే నాచే, ఐ యామ్ ఏ డిస్కో డాన్సర్ వంటి పాటలు బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ సినిమాతో మిథున్ చక్రవర్తికి మంచి గుర్తింపు లభించింది. ఆయన డాన్స్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. 4 దశాబ్దాలైనా ఈ చిత్రం ఇంకా ప్రేక్షకుల మధ్యలో నిలిచి ఉందంటే అది ఎంతగా ఆకట్టుకుందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి కల్ట్ క్లాసిక్ మూవీకి సీక్వెల్ రానుందన్న వార్త ఇప్పుడు సినీ ప్రియులకు మరింత సంతోషాన్ని కలిగిస్తోంది. అవును, తాజాగా ఈ విశేషాలను ఆ చిత్ర దర్శకుడు బబ్బర్ సుభాష్ పంచుకున్నారు. సుభాష్ మాట్లాడుతూ, ఈ డిస్కో డాన్సర్ సీక్వెల్ లో హీరోగా చేసేందుకు నా దృష్టిలో ఇద్దరు హీరోలు ఉన్నారు. వారిలో ఒకరు రణ్బీర్ కపూర్ అయితే మరొకరు మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అని చెప్పారు. వాళ్ళిద్దరూ డాన్స్ అద్భుతంగా చేస్తారు. అందుకే వారిలో ఒకరిని హీరోగా తీసుకుంటే ఆ పాత్రకు న్యాయం చేస్తారని అనిపిస్తోంది అని సుభాష్ అన్నారు. ఆయన ప్రకటనతో ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అల్లు అర్జున్ ని డాన్స్ కి ఐకాన్ అంటూ ఉంటారు. ఆయన డాన్స్ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అలాంటి హీరోకి డిస్కో డాన్సర్ లాంటి మూవీ పడితే ఆ టైటిల్ కి 100% న్యాయం జరుగుతుంది అని చెప్పడం అతిశయోక్తి మాత్రం కాదు. ఇక డిస్కో డాన్సర్ 2 స్టోరీ స్క్రీన్ ప్లే కోసం ప్రముఖ రచయిత విజేంద్ర ప్రసాద్ ను సంప్రదించాలని అనుకుంటున్నట్లు సుభాష్ తెలిపారు. అయితే సినిమాకి తానే దర్శకత్వం వహించాలా లేదా వేరొకరికి అప్పగించాలా అన్నది హీరోని ఫిక్స్ చేశాక నిర్ణయిస్తామని డైరెక్టర్ సుభాష్ చెప్పుకొచ్చారు.